లడ్డు వ్యవహారంలో భక్తుల మనోభావాలతో రాజకీయాలు అవసరమా? తిరుమల లడ్డు కేవలం ప్రసాదం కాదు, అది కోట్లాది భక్తుల విశ్వాసానికి ప్రతీక. అలాంటి పవిత్రమైన అంశాన్ని రాజకీయ లాభ నష్టాల కోసం వాడుకోవడం అత్యంత బాధాకరం. సీఎం చంద్రబాబు నాయుడు 2014 జూన్లో తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని చెప్పిన వెంటనే యావత్ భారతదేశం ఏపీ వైపు చూసింది. ఒక్క మాటతోనే తిరుమల ప్రతిష్టకు భారీ దెబ్బ తగిలింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు జోక్యంతో కొంతకాలం టీడీపీ వైసీపీ మౌనంగా ఉన్నా ఇప్పుడు కోర్టు నియమించిన అధికారులు ఛార్జ్షీట్ సమర్పించడంతో మళ్లీ రాజకీయ యుద్ధం మొదలైంది. ఛార్జ్షీట్లో తిరుమల లడ్డూలో అసలు నెయ్యే లేదని, అది కెమికల్స్తో కల్తీ చేసిన పదార్థమని తేలడంతో భక్తుల్లో మరింత అనుమానాలు రేపుతుంది. ఇంతకాలం ఇది గుర్తించలేకపోయారు. ఇప్పుడు ఇచ్చే లడ్డు సురక్షితమేనా అనే ప్రశ్నలు సహజంగానే వస్తుంటాయి. ఇప్పుడు ఒక పార్టీ మరొక పార్టీలపై దాడి చేస్తుంది. వైసీపీ జంతు కొవ్వు అంటూ చంద్రబాబు రాజకీయాలు చేశారు, భక్తులకు క్షమాపణ చెప్పాలంటుంది. అని టీడీపీ లంచాల వల్లే టీటీడీ వ్యవస్థ దెబ్బతినింది, ఎవరిని వదలబోమంటుంది. కానీ నిజంగా తప్పెవరిది అంటే ఇద్దరిది.